వార్ 2 మూవీకైతే ఇంకొక నెల రోజులైతే టైం ఉంది. ఈ నెల రోజుల్లోనే కూడా ఇంకా రిలీజ్ చేయవలసినవైతే చాలా ఉన్నాయన్నమాట. ఇవ్వాల్సిన అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. మరి ఎప్పుడు ఇస్తారు అన్నదైతే చూడాల్సి ఉంది. గతంలో చూసినట్లయితే ఎప్పుడు ఫ్యాన్స్ మాకు అప్డేట్స్ కావాలి అని అంతలా అడిగితే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఆ టీజర్‌లోనే కూడా 'హృతిక్ రోషన్‌కి' మాత్రమే ఎక్కువగా ఎలివేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మన 'తారక్ ఖాన్‌కు' ఎక్కువగా ఎలివేషన్ ఇవ్వటం లేదు అనే విధంగా అయితే చాలామంది ఆడియన్స్ అయితే నిరాశపడ్డారనమాట. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్. సో, ఇప్పుడు వస్తున్న ట్రైలర్ ఇంకొన్ని రోజుల్లో ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్‌లో మాత్రం మన 'తారక్ ఖాన్‌కు' వేరే లెవెల్‌లో ఎలివేషన్ ఉండబోతుంది అనే విధంగా అయితే అయాన్ ముఖర్జీ మాట్లాడుతున్నాడనమాట. ఖచ్చితంగా కూడా ఈ ట్రైలర్ మీ అందరికీ నచ్చుతుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నాడు. ఈ ట్రైలర్ దగ్గరుండి ఉండి కట్ చేస్తున్నాడంట. ఈ ట్రైలర్ ఏ విధంగా ఉండాలని మొత్తం చిన్న చిన్న బిట్లయి తీసి కట్ చేస్తున్నారంట. ఎలాగలేదన్నా సరే ఈ ట్రైలర్ మాత్రం బాగుంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నాడు. సో, ఈ మూవీ కోసం అయితే అప్డేట్స్ అయితే చాలా రావాలి. మరి తొందరలోనే మనకైతే ఈ మూవీ మీద మంచి అప్డేట్స్ అయితే వస్తాయనేది చూద్దాం. సో, ఇంకా విషయం ఏంటంటే ఈ మూవీ నెల రోజులు ఉంది. ఈ మూవీనైతే ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మన తెలుగులో రిలీజ్ చేయడానికి అయితే తీసుకుందనమాట ఈ మూవీని. మన తెలుగు స్టేట్‌లోనే సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఏ విధమైన క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే కదా! సో, ఈ మూవీ ఖచ్చితంగా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. వార్ ఏ విధంగా ఆడిందో అందరికీ తెలిసిందే కదా! సో, ఖచ్చితంగా ఆ మూవీ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ మొత్తం కూడా ఈ మూవీ మీదే వార్ 2 మీదైతే పడతాయి. సో, అంతేకాకుండా మన 'తారక్ ఖాన్' మీద ఉన్న అంచనాలు కూడా ఈ మూవీ మీదైతే అందుకునే అవకాశాలు, ఎందుకంటే మన 'త్రిబుల్ ఆర్'లోని రామ్ చరణ్ అన్నకు మాత్రమే ఎక్కువగా ఎలివేషన్ ఇచ్చినట్లయితే కరెక్ట్‌గా తెలిసిపోతుంది చాలా క్లారిటీగా. సో, మరి ఈ మూవీలోని మన 'తారక్ ఖాన్‌కి' ఏ విధమైన ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా మన 'తారక్ ఖాన్' ఏ విధమైన క్యారెక్టర్‌లో చేయబోతున్నాడు అన్నది కొద్ది రోజుల్లోనైతే మనకైతే క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. మరి మీరు చూస్తూనే ఉండండి, ఖచ్చితంగా కూడా ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అదేవిధంగా అవుతుంది కాదు, మనక్కడ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అన్న దానికంటే మన 'తారక్ ఖాన్‌ని' ఈ మూవీలో ఏ విధంగా చూపించబోతున్నారు అన్న దాని మీదే చాలా మందికి ఇంట్రెస్ట్‌గా ఉన్నదనమాట. సో, ఖచ్చితంగా కూడా ఈ మూవీలోనే మన 'తారక్ ఖాన్' మంచి రోల్ చేసి మనందరిని ఎంటర్‌టైన్ చేస్తాడు. అది కాకుండా మన 'తారక్ ఖాన్‌కు' ఉన్న ఎలివేషన్స్ కూడా చాలా పీక్స్‌లో ఉంటాయనైతే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో, మీకు మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటాయన్నమాట. థాంక్ యూ.